నెల్లూరు విమానాశ్రయం ఎయిర్పోర్టు టెండర్లు ఖరారు కానున్నాయి. 648 కోట్లతో టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. దగదర్తి విమానాశ్రయం అభివృద్ధి నిర్వహణ కోసం పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖల నుంచి సైట్ క్లియరెన్స్ లభించింది. కేంద్ర హోంశాఖ, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖల నుంచి అవసరమైన అనుమతులు వచ్చాయి. నెల్లూరు జిల్లా దగదర్తిలో 648.59 కోట్లతో విమానాశ్రయాన్ని ప్రభుత్వం నిర్మించనుంది. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేషన్, ట్రాన్స్ఫర్ ప్రాతిపదికన పీపీపీ విధానంలో అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలు చేపట్టడానికి ప్రభుత్వం ఒక సంస్థను నియమించింది. తాజాగా బిల్డింగ్ ప్రక్రియను ప్రారంభించింది. ఎంపికైన గుత్తేదారు సంస్థతో 45 ఏళ్ల పాటు రాయితీ ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఎయిర్పోర్టు డెవలప్మెంట్ కోసం 650 ఎకరాలు, కమర్షియల్, సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం 726 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. గత నెల 29న ఆసక్తి వ్యక్తీకరణ ప్రతిపాదన జారీ చేసింది. ఈ నెల 12 వరకు బిల్లు దాఖలు చేసేందుకు గుత్తేదారులకు అనుమతినిచ్చింది. టెక్నికల్ బిడ్లు జూన్ 12న, ఫైనాన్స్ బిడ్లు జూన్ 17న తెరుస్తారు. ఎంపికైన గుత్తేదారు సంస్థకు 15 రోజుల్లో లెటర్ ఆఫ్ అవార్డు జారీ చేస్తారు. 2029 నాటికి మొదటి దశ ప్రాజెక్టు ఫేజ్ 1A దశను 2028-29 ఆర్థిక సంవత్సరానికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఆ తర్వాత నుంచి పెరిగే ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా సేవల విస్తరణ కోసం 4 దశల్లో 270 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రభుత్వం అంచనాలు రూపొందించింది. మొదటి దశలో విమానాశ్రయానికి సంబంధించిన ఎయిర్ సైడ్, రన్వే, టెర్మినల్ బిల్డింగ్, ల్యాండ్ సైడ్ మౌలిక వసతుల, కార్ పార్కింగ్, రీటైల్, షాపింగ్ ఏరియా, ఒప్పందంలో పేర్కొన్న ఇతర కార్యకలాపాలు కల్పన, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం, నిర్మాణం, అభివృద్ధి చేయడంతో పాటు వాటి నిర్వహణ ఉంటాయి. మొదటి దశ నిర్మాణం పూర్తయి సేవలు అందుబాటులోకి వస్తే రోజు గరిష్టంగా 2282 మంది ప్రయాణికులు సేవలు పొందే అవకాశం ఉంటుందని అంచనా. 27 విమాన సర్వీసుల రాకపోకలు ఉంటాయి. పీక్స్ ఆఫర్స్ లో ప్రయాణికుల సామర్థ్యం గరిష్టంగా 799గా ఉండే అవకాశం ఉంది. ఈ విమానాశ్రయం ఉమ్మడి కడప, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల ప్రయాణికులకు సరకు రవాణాకు ఉపయోగపడుతుంది. ఎయిర్పోర్ట్ నుంచి లింక్ రోడ్డు ద్వారా చెన్నై, కోల్కతా జాతీయ రహదారిని అనుసంధానిస్తారు.